బయలుపరచబడుతూ ఉన్నదంటే, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఐగుప్తులో నా ప్రజలు ఉన్నారు, వారి బాధను నేను నిశ్చయముగా చూచాను. మోషే మోషే వింటున్నావా అని మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. మాట్లాడుతున్నా, ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతున్న పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటని వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును కనుక కనానీయులను, హిత్తీయులను, అమోరీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అన్నాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఐగుప్తులో నా ప్రజలు ఉన్నారు. వారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. నీకు చెప్పాను కదా, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి అని నేను చెప్పాను కదా. అయితే నువ్వు అంతకు ముందు ఐగుప్తులో నుంచి మధ్యాహ్నానికి వచ్చేసావు కదా. ఆ ఐగుప్తులో ఎవరున్నారంటే వారు నా ప్రజలు. నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు, నీ పన్ను చూసుకుంటున్నావు, నీ భక్తిని చూసుకుంటున్నావు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, అక్కడ నా ప్రజలు ఉండిపోయారయ్యా. అక్కడ నా ప్రజలు ఉండిపోయారు. వారు చాలా బాధపడుతున్నారు, వారు చాలా మొర్ర పెడుతూ ఉన్నారు, వారు చాలా వేదన పడుతూ ఉన్నారు, వారు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఐగుప్తులో ఉన్న ఆ నాయకులు, ఆ యజమానులు, ఆ ప్రభువులుగా పిలువబడుతున్న వారు, ఆ ఫరో ఏం చేస్తున్నారయ్యా అంటే వారిని కష్టపెడుతూ ఉన్నారు, వారిని హింసిస్తూ ఉన్నారు. ఆ బాధను నేను చూశాను, వారి మొరను నేను విన్నాను, అందుకే నేను దిగొచ్చేసాను. దేవునికి స్తోత్రం కలిగినగా. మొరను వినే దేవుడు, ప్రార్థనను వినే దేవుడు, దిగి వచ్చే దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుల వారు అల్లా తప్ప దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినది సత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువుల వారు అందరికీ ప్రభువు అని అపోస్తలుల కార్యముల పుస్తకం 10వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో వ్రాయబడి ఉన్నది కదా. అందరికీ ప్రభువు, విశ్వానికి ప్రభువు ఆయన. అయితే ఆ ప్రభువు ఏం చేశాడంటే భూమి మీదకి దిగి వచ్చాడు, హోరేబు కొండ మీదకి. ఎందుకంటే మోషేతో మాట్లాడడానికి. మోషేతో ఎందుకు మాట్లాడాలని వచ్చాడు? మోషే ద్వారా ఆ ప్రజలను విడిపించాలని. ఆ ప్రజలు ఎవరి ప్రజలు? ఆ ప్రజలు ఎవరి ప్రజలు? నా ప్రజలు అన్నాడు. ఏమన్నాడు? నా ప్రజలు, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను వారు నా ప్రజలు నిశ్చయముగా చూచితిని. నేను చూచానయ్యా, వారి బాధను నేను చూచాను, వారి వేదనను నేను చూశాను, వారి మొరలు నేను విన్నాను. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర, వారి మూలుగు నేను విన్నాను. వారు